ఏమో ఒకటే కూర్చోన్నావు దిగులుగా, ఏమైంది? ఏం లేదుడా, నిన్న ఇంట్లో వస్తే టెన్షన్గా ఉందా? ఏమైంది అంత టెన్షన్? ఏమన్నా పెళ్ళి అయిందా ఏమన్నా నీకు? లేదుడా, ఇంట్లో నుంచి వస్తే టెన్షన్గా ఉంది. పెళ్లి చేసుకోమని వస్తే టార్చర్ పెడుతున్నారా? అబ్బా, నీకు లేని తొందర మీ ఇంటి వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోకపోతే ఇంటి వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది అంతే. అరే ఏంట్రా ఇది? చెప్పు. అవ్వకలడా, బాధగా పెళ్లి చేసుకుంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ బాధ ఎక్కువ అవుతాయా? అది కూడా నిజమేలే. నువ్వు ఎక్కడికి వెళ్తావు మామ ఖర్చు పెట్టడానికి? ఉండేదే ఒక డొక్కు సైకిల్, అది కూడా అప్పులో ఉంది. అందుకే వాళ్ళకి అప్పులున్నాయి కాబట్టి టైం వేస్తున్నారు పెళ్లి చేసుకోవాలంటే. ఎందుకు ఆ డొక్కు సైకిల్ గురించి తెలిస్తే పెళ్లి చేసుకోరానా? ఈ మధ్య పెద్ద ఎక్సెక్కలు అయిపోతుంది. నేనంటే నీకు నేనా? లేకపోతే మామ పెళ్లి చేసుకోకుండా గాడిది లాగేసుకున్నావు. పెళ్లి చేసుకునే దానికి కాల్ చేస్తున్నావు మామ నువ్వు. పిల్ల నచ్చాలి కదా అల్లుడా నాకు. కూర్చో మామ, నీ బాధ అన్న విన్నావా? అది కాదల్లుడా, అమ్మాయి వాళ్ళు బ్యాక్గ్రౌండ్, అమ్మాయి కలర్ బాగా అంతా నచ్చలు కదా మనకి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అబ్బా, పై నుంచి దిగొచ్చినట్టున్నావే. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి నీకు. లేకపోతే సమంత కాజలు తెప్పిస్తాం మామ నీకోసమా. అంత కాకపోయినా ఏదో నా దగ్గర దొరకలేదు రాళ్ళుడా. నువ్వెట్టే ఉన్నావంటే పెన్షన్ 1వ తేదీ పెన్షన్ ఇస్తారు. ఆ ముసలి చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్కి నీ ఇష్టం తర్వాత. నిజమే కదా చెప్పింది. అట్టయితే నేను కూడా మా ఇంట్లోకి సంబంధించి తెలుసు అని చెప్తాను. ఇది ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడినప్పుడు అంతా అక్కడక్కడ ఉన్నావు. ఈరోజు బీచ్ వచ్చేస్తావు. ఏమైంది సంగతి? ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలిడా. అబ్బా, అది జరుగు కూర్చోము. అంత హ్యాపీ ఎందుకు వచ్చింది ఈరోజు నీకు? ఇంట్లో నా పెళ్లి విషయం సంబంధాలు చూస్తారన్నారు. బాగా చూసేదానికి పోయినారు అల్లుడు ఈ రోజా. అయితే అట్ట చేసి బాగా ఫుల్ హ్యాపీ అయితే చిన్న ఆటలు కదా అల్లుడు ఈ రోజు. నేను అయితే ఏం మాత్రం చేసుకోవాలనుకుంటున్నా? ఆకాశం అంత పందిడి, ఈ సముద్రం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మండపము, రిచ్గా జనాభా, మన 5 తరాలు చెప్పినట్టు ఉండాలి. అబ్బా, 5 తరాలు చెప్తారు మావా నీ గురించి. ముందుండే వాళ్ళకి ఒక తరం చాలు మావా. ఇప్పుడు ఏం ముసలుడు అయిపోయినావా? ముసలాడు గిసుడు అయిపోయేది కాదు. మన 10 మంది చెప్పుకున్నారా లేదా ఘనంగా చేసుకోవాలి మనం పిల్ల. అబ్బా తమ్ముడు, చాలే మావా, మనం ఉండేదే అంత మాత్రం. చిన్నగా గుడిసిల్లు వేసుకొని దాంట్లో చేసుకొని కాపురం చేసామా, అయిపోయిందే. పిల్లలు కన్నామా, పిండి పడికి పంపించినామా, పెద్ద చేసినామా, సాగినామా, పంపిస్తా ఉండాలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పెద్ద వాళ్ళే అంత మాత్రం చేసుకుని మనం అంత మాత్రం ఉన్న వాళ్ళు మనకు ఎంత రిచ్ చేసుకోవాలి తెలుసా? బాగా రిచ్ గా చేసుకోవాలి మనం. అప్పుడు చేసుకుంటే నలుగురికి తెలుస్తుంది అన్నమాట మనకి రిచ్. ఎంత మాత్రం నీకాడ ఉన్నది సముద్రం అంత ఉంది మనకి. సముద్రం ఎంత ఉంది అంత ఉంది మనకి ఆస్తి వెనకాల. మనకైతే ఆస్తి బాగానే ఉన్నదంట. పిల్ల సెట్ అయింది. మరి ఏ మాత్రం పెడుతున్నారా పిల్లలు? అమ్మ కూతురు, అక్కే కూతురు అల్లుడా 5 ఎకరాలు ఆస్తి ఉన్నది. ఉండేది మొత్తం వాళ్ళకి ఎంత ఉంది అంతా మనకే అల్లుడా. పెళ్లి చేసుకుంటా అమ్మాయి మాస్టర్కి సూపర్ గా ఉన్నదా? కొట్టవైతే ఛాన్స్. ముసలాడు వేళ కూడా లేట్ అయినా చిన్న లక్కి కదా అల్లుడు నాకు తగిలిందా. మొత్తం బాగా చూసుకుంటారు అయితే నిన్ను. కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు అట్టే అల్లుడు నన్ను. ఇంకేమైతే పెళ్లికి ఏమేమి పెడుతున్నావు? అయితే ఏమేమి పెట్టేది కదా, ఓలే మొత్తం ఓలే పెట్టేసుకుంటారు. పెళ్లి ఖర్చులు మొత్తం వాళ్ళే. మనం పోయి తాళి కట్టడమే ఆలస్యం అంతే. మంచి ఛాన్స్ కొట్టావు మా. లేట్ అయినా సరే పిల్ల బాగుంటుంది. తెల్లగా సూపర్ గా ఉంది అల్లుడు. తెల్లగా సూపర్ గా ఉంది అంతే. ఏమైతే పెళ్లి చేసుకునే అమ్మలైన పిల్లస్తావా లేదా? మిమ్మల్ని పిలవకుంటే అలా మీరు దొల్లేస్తారు అట్టే మీరు. చాలు ఈ మాత్రం చాలు పదండి. అబ్బా, అంత గట్టిగా ఇస్తాను దావత్ మీకు అంతే. పెళ్లి దావత్ అంటే అద్రిపోవాలంతే. చంపేనైతే కథకుండా అంటే బీచ్ లో అద్రిపోవాలంటే. మా మామని అట్టే నా 2 పోటీల కోసం అట్టే మీకోసం, మా ఫ్రెండ్స్ కోసం. అబ్బా సూపర్. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నాం మావా? పెళ్లి 2 నెలల తర్వాత పెట్టినాం వాళ్ళు. అంటే ఇప్పటికే ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా. 2 నెలల తర్వాత ఫిక్స్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నాము. అంతే, ముసలోడు అయిపోయినా త్వరగానే చేసుకుంటే బాగుంటది. సరే అయితే అదే ఇంటికి తెచ్చియా తెచ్చిస్తాడా? సరే బాగా
ఏంటి మావా పెళ్ళి అయిపోయిందంట, అందరూ మాట్లాడుకున్నారు బయట. కనిపిస్తుందిరా. వాట్సాప్ లో స్టేటస్ పెట్టినారులే వెళ్ళిన వాళ్ళు. అవునరా, పెళ్లి అయిపోయిందిరా. మరి నాకు చెప్పలేదు ఆ రోజు, అది ఇదన్నావు, ఇంటికి వచ్చి కార్డు చేస్తా అన్నావు, మరి ఏమైంది ఇప్పుడు? అది కాదురా, గ్రాండ్ గా కాకుండా గుడి దగ్గర చేసుకున్నారా. ఓ అలానా? మరి అప్పుడు ఆకాశం అంత పందిరి, సముద్రం అంత మండపం, అది ఇది అని పెద్ద కథలు చెప్పినవైతే, మరి ఇప్పుడు ఏమైనా గుడి దగ్గర చేసుకున్నావా? అన్నాను గాని ఇంట్లో వాళ్ళు గ్రాండ్ గా వద్దని గుళ్ళో చేసుకోమన్నారా. మరి పెళ్ళి అలాగా నన్ను పిలవకుండా చేసుకున్నావు. అప్పుడేమంటే దావత్ అన్నావు, పొట్టేలు మాంసం అన్నావు, చికెన్ బిర్యానీ అన్నావు, దొల్లాడేస్తారు మీరు వస్తే పెళ్లిగా అన్నావు. మరి అదేనా ఉన్నదా, లేకపోతే అది కూడా డొల్లని నువ్వు చెప్పింది? అది కూడా ఏమీ లేదురా, నేను అనుకుంటే ఏది జరగలేదా. నీకు నేను దావత్ ఏమి ఇస్తాను నీకు నేను. సరేలే, ఏమి ఇవ్వలేదులే కానీ నువ్వా, నీకు పెళ్ళి అయింది, అదే సంతోషం నాకు. సరే రాదుడా, మీ అత్త ఇంట్లో ఒకటి సరే నేను వెళ్ళేసి వస్తాను. సరే మావ అయితే.